అంజలి కానివమ్మా. లెక్కలు వేసి ముక్కలు చేసి మొత్తం 3 వాటాలేసావా? నువ్వెన్ని చేసినా అటువైపు అన్యాయం జరగనివ్వవు కదా. కాని కాని మళ్ళీ ఇదేంటి? సంతకాలు జరగనివ్వు డాడీ. అంజలి, ఎవరు అడ్డు రాకండి. అర్జున్, ఇప్పుడు నీకు సంతోషమేగా? హ్యాపీ నానమ్మా. తీసుకో అక్క, ఇదే కదా నీకు కావాల్సింది. ఇన్నాళ్లకి నా పట్టుదలతో అనుకున్నది ఒకటి సాధించాను డాడీ. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఏ శివంగి, తీసుకో, నోరు తీపి చేసుకో. రవిత్రేణి, ఆస్తి వాటర్ దక్కింది కదా అని సంబరపడిపోకు. ఒక్కసారి అందులో ఏమి రాసిందో చదువు. ఏం రాసింది? ఆస్తి అనుభవించడానికే కాని అమ్ముకునే హక్కు నీకు లేదు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఈ మెలికెందుకు పెట్టావు? ఊరుకోమ్మా, మొత్తానికి ఏదో ఒకటి ఏడ్చారుగా, చావని పదమ్మా. అమ్మ రవి, పాదయాత్రలు చేయకుండా, పథకాలు ప్రకటించకుండా, నోట్లు పంచకుండా ఓట్లు రాలేలా చేసే సత్తా నీకుందమ్మా. అమ్మ బంగారం, ఇక రాజ్యం అంతా నీదే. పెళ్లి సెంటిమెంట్కి ఆ ముసల్దైనా బస్తీదైనా పడతారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను డాడీ. పెద్ద కోతొకటి రొట్టె ముక్కలను తన పిల్లలకు సమానంగా వాటాలు పంచినట్లుగా పంచింది. ఒక్క వాటనే కదమ్మా నీకు దక్కింది. దాని తాట తీయడానికి ఈ ఒక్క వాటా చాలు పెద్దమ్మా. రాత్రిళ్ళు నిద్ర పట్టదు, పగలు పడుకున్న పీడకలలు, తినలేరు, తృప్తిగా నవ్వలేరు. నరకం చూపిస్తా. ఆపండి. మీ నాటకాలతో ఆస్తిని ముక్కలు చేస్తారా ఏంటి? అంతా వినేసావా? నువ్వు విన్న దాంట్లో ఎలాంటి ఘోరాలు లేవు, నేరాలు లేవు. ఛీ! ఇంత నీచంగా దొంగచాటుగా ఆస్తిలో వాటా దోచుకుంటారా? ఉండండి, మీ అత్తయ్యతో చెప్తాను. ఏయ్, అనవసరంగా అల్సర్లు, ఇప్పటి అవసరానికి బీపీలు తెప్పించకే మై డియర్ పెళ్ళాం. కూతురి బాగు కోరవే అంటే కొరివి పెడతాను, అంత చూస్తాను అంటుంది. నువ్వేం తల్లివే? నేను నీ తల్లిని కాదే. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే అంజలికి ప్రమాదం. వెళ్తాను. వెళ్ళి మీ దొంగ నాటకాల గురించి, కుట్రల గురించి ఇప్పుడే పిన్నితో చెప్తాను. ఏయ్, సుమిత్ర, నువ్వు చెప్తే నీ కూతురు చచ్చినట్టే లెక్క. చెప్పు, వెళ్ళు. ఇదిగో, ఈ మంచి నీళ్లు తాగి
ఈ రహస్యాన్ని నీళ్ళలా దాచుకో. కాదని వాగావో మేం పిలిస్తే పలకడానికి నువ్వుండవు, నీ శవం ఉంటుంది. వెళ్ళు. వెళ్ళు. హనీ, రాఘవన్ మాటలు నిజం కావాలి. ఈ 21 డేస్లో మనం తప్పకుండా కలుస్తామన్న నమ్మకం ఉంది. ఒరే అర్జున్, ఏంట్రా అది? ఆ మంగళసూత్రాలేమిటి, ఆ లెక్కలేమిటి? 7 into 3 ఈక్వల్ టు 21. 7 అడుగులు 3 ముళ్ళు. విభిన్నమైన మా పెళ్లి ముహూర్తానికి 21 రోజుల టైం ఉంది. పెళ్లి ముహూర్తమా? అమ్మాయి ఎవరో తెలీదు, కనిపిస్తుందన్న నమ్మకమూ లేదు. నిజంగా కనిపించినా తను నీ ప్రేమను ఒప్పుకుంటుందన్న నమ్మకమూ లేదు. కాని నువ్వేమో పెళ్లి ఊహల్లో ఉన్నావు. ఏంట్రా బుజ్జి ఇది? అమ్మా, నా మీద నాకు నమ్మకం ఉంది. నా మనసు చెప్తుంది ఈ 21 రోజుల్లో తను నాకు కనిపిస్తుంది. మా ప్రేమ గెలుస్తుంది, మా పెళ్లి జరుగుతుంది. ఎలా చెప్పగలుగుతున్నావురా? పవిత్ర ప్రేమ ఎక్కడైనా సక్సెస్ కావాలని పుడుతుంది. నా మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ కొద్ది రోజులు ఆగండి. నీ ఊహలు నీ నమ్మకాలు నీకు బాగున్నాయేమో కాని మాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నాయిరా. ప్రేమ పేరుతో నీ భవిష్యత్తును, మా ఆశల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తావని భయంగా ఉంది. ఏ అమ్మా నాన్నలు ఇవని స్వేచ్ఛని నీకు మేమిచ్చాం. కానీ నువ్వు మమ్మల్ని ఇలా సందిగ్ధంలో పడేస్తావు అనుకోలేదు. ఇప్పుడు కూడా నిన్ను బాధ పెట్టడం మాకిష్టం లేదురా. కాని మా బాధను కూడా అర్థం చేసుకో. ఆ 21 రోజుల్లో ఆ అమ్మాయి కనిపించలేదనుకో, అప్పుడేంటి? మేం చెప్పిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఓహో, అత్తా మామ బావ ప్రేమను కడిగేస్తున్నారన్నమాట. ఇదేదో మనకి బాగా కలిసొచ్చేలా ఉందే. జర తొందరగా నాయన్ని రప్పించి బావ చేత తాళి కట్టించుకోవాలి. ఒరే అర్జున్, మేం నీ మీద ఒత్తిడి తెస్తున్నాం అనుకోద్రా. నీ భవిష్యత్తు బాగుండాలని కన్నవాళ్లుగా మేం కోరుకుంటున్నాం. అర్థం చేసుకోరా. బావా, 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 ఎందుకంత పరేషాన్గా ఉన్నావు? బావా, తాలిబొట్టు చాలా మంచిగుంది బావా. నీ పెళ్లి టైం దగ్గర పడుతుందన్నమాట. నీ మిత్రవిందా నేను కలిసి తిన వచ్చేసింది. ఆ నమ్మకం నాకుంది అంజలి. కానీ మమ్మీ డాడీకే నమ్మకం లేదు. అత్తా, బావని మీరు పరిచయం చేయకండి. బావ ప్రేమించిన అమ్మాయి కనిపిస్తుంది. పొడుగబ్బాయి ఆ రోజు చెప్పిండు కదా, పంచాంగం చూసి ఉగాది రోజున పంతులు కూడా చెప్పిండు. తప్పకుండా బావ ప్రేమించిన అమ్మాయితోనే బావ పెళ్లి జరుగుతుంది. దగ్గరుండి మనమే జరిపించాలి. బావ మస్తు ఖుషి ఖుషిగా ఉండాలి. బాబాయ్కి కొద్ది రోజులు టైం ఇవ్వండి తాతయ్య, ప్లీజ్. బావా, మనం ప్రేమించే మనుషులు మన పక్కనే ఉంటారంట. గీ పరేషాన్ అంతా ఎందుకు?
అన్ని విషయాలు గా తమిళ పోరన్ని అడుగుదాం సరేనా? డాడీ ఈ ఫైల్స్ చూడండి. సర్ప్రైజ్ రా. ఆఫీస్ వర్క్ ఇంట్లో చేసుకునివ్వవు, అలాంటిది 6 o'clock దాటాక నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తున్నావా? ఎంతంగం, చాలా థ్యాంక్స్ రా. నో డాడ్, ఇంకా 6 గంటలు కాలేదు. ఓ, వాల్ క్లాక్ 2 minutes ఫాస్ట్గా నడుస్తుంది. హప్పిడిపోడు. అయితే ఇంకా 2 నిమిషాలు నేను కంప్లీట్ చేయాలన్నమాట. నో డాడ్, ఇక మీదట ఆఫీస్ పనులు ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. అదెన్నాడా? నీందా పేసరియా? నాందా పేసరా. ఏంటో అంత మార్పు సడన్ గా? 1 second డాడ్. ఇదెన్నాడా? మీనాక్షి ఫోటో. జోడీ ఎప్పుడే ఇరుక్కు. జోడీ ఏంట్రా? అంత ప్రత్యేకంగా ఎందుకు ఈ ఫోటో చూపిస్తున్నా? సంథింగ్ స్పెషల్ పిక్ డాడ్. మీనాక్షి గారిని చూస్తుంటే మీకేం స్పెషల్గా అనిపించట్లేదా? దీపావళి రోజు స్టాఫ్తో నేను విడిగా దిగిన ఫోటో. ఇందులో స్పెషల్ ఏముందిరా? మీనాక్షి గారిని చూస్తుంటే మీకేమనిపించట్లేదా? నాకేం అనిపించట్లేదురా. నాకు ఆ మనిషిలో అమ్మ కనిపిస్తుంది డాడీ. మీనాక్షి అమ్మ బాగుంది కదా. ఫ్రైడే చాలా మంచి రోజు, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్దాం. ఏయ్, ఎన్నాడా? నీకేమన్నా పైచ్యం పుడిచేరిక్క? మళ్ళీ మళ్ళీ నా పెళ్లి గురించి మాట్లాడతావు? నీకు వేరే పని లేదా? నాకు వేరే పనులంటూ ఉంటే అవి ఇంట్లో అమ్మ అడుగుపెట్టిన తర్వాతే డాడీ. ఈ పెళ్లి జరగదురా. నా జీవితంలో రెండో పెళ్లి అనే మాట లేదు. మీ మనసుకు నచ్చిన ఈ పెళ్ళి మీకు చాలా మనశ్శాంతినిస్తుంది డాడీ. ఈరోజు నన్ను కోప్పడిన మీరే రేపు నన్ను గర్వంగా హక్ చేసుకుంటారు డాడీ. నువ్వు 1000 చెప్పినా 1,00,000 చెప్పినా ఇది జరగదు. నా నిర్ణయం మారదు. మారాలి. ఈ పెళ్లి జరగాలి. మీనాక్షి అమ్మ ఇంట్లో అడుగు పెట్టాలి. అమ్మ కోరిక తీరాలి. నడక్కాదు. ఆ రోజు మీ నిర్లక్ష్యం వల్ల అమ్మ దూరం అయింది. ఈరోజు మీ ఆవేశం వల్ల అమ్మ రాకూడదని శాసిస్తున్నారు. నా మనసు అర్థం చేసుకోండి డాడీ. ఈ పెళ్లి జరగాలి. జరగదు. డాడీ, నేను చెప్పేది వినండి. ఇది అమ్మ కోరిక. రాఘవన్ వేండా. డాడీ. అరే జర ఆగుండి. ఏంది కొట్లాట? చూడండి అర్జున్ సార్, నేనెంత చెప్పినా డాడీ మాట వినట్లేదు. మీరన్నా చెప్పండి. సారు, మీ కొడుకు చెప్పేది మంచే కదా. రెండో షాదీ చేసుకోవడంలో తప్పే ఉంది. అంకుల్, రాఘవన్ అంటే మీకు చాలా ఇష్టం. ఇష్టమైన మీ బిడ్డ కోసం చేసుకోవచ్చు కదా అంకుల్. అర్జున్, మీకెలా చెప్పాలి? పెళ్ళనేది ఫిజికల్ జాబ్ కాదు. నా మనసులో లేనిది నేను ఎలా ఒప్పుకుంటాను? అంకుల్, రాఘవన్ చిన్నపిల్లాడిలాగా అమ్మ కావాలని కోరుకుంటున్నాడు. అమ్మ అన్న మాట కోసం అయినా మీ మనసు మార్చుకోవచ్చు కదా అంకుల్. ప్లీజ్ అంకుల్.
డాడీ సూటిగా ఒక్క మాట చెప్పండి, రెండో పెళ్లి చేసుకోవటం తప్ప? నేను ఇలా ఫోర్స్ చేయటం తప్ప? నేను ఇలా బలవంత పెట్టడమే తప్పు కదా? అయితే నా తప్పుకు నేనే శిక్ష వేసుకుంటా. అరే నువ్వలా ఆవేశపడతావేంటబ్బాయి? జరాగు, నువ్వాగు. ప్రేమ పెళ్లి అని తిరగాల్సిన ఈ వయసులో మీ కొడుకు మీ పెళ్లి కోరుకుంటుండు. జర సోంచాయించి పెళ్లి కొప్పుకోండి, మీ కొడుకు చాలా సంతోషిస్తాడు. జరగదమ్మా, జరగదు. అయితే నేను అనుకున్నది చేస్తాను. నీ ఇష్టం. ఓకే డాడ్, చాలా ఇష్టంతోనే చేస్తాను. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మ కోరిక తీర్చలేని కొడుగ్గా, తండ్రిని ఒప్పించలేక ఫెయిల్ అయిన కొడుగ్గా బతకడం వేస్ట్ డాడీ. వెళ్ళిపోతాను. రాఘవన్, మనిషి ఊపిరి పీల్చకుండా 2 నిమిషాలు ప్రాణాలతో ఉండగలడు. యోగాభ్యాసం చేసేవాడు 3వ నిమిషం బతకగలడు. అది మించితే మరణమే. ఓయ్ తమిళబ్బాయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? ప్లీజ్ మ్యామ్, ఇది నేను డాడీ మీద కోపంతో చేయట్లేదు, ఇష్టంతోనే చేస్తున్నాను. నన్ను ఎవరు ఆపకండి. అమ్మా, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నా ఆశయానికి 3 నిమిషాలు మాత్రమే మిగిలింది. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు? మేము వచ్చాం కదా, మీ నాయన్ని మేము ఒప్పిస్తాం. ఏ రాఘవన్, తొందరపడకు, ప్లీజ్ ఆగు. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. అమ్మ మీదొట్టు.